బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రిజర్వేషన్ల ప్రక్రియ తేలేంత వరకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ పేర్కొన్నారు పిటిషనర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. మరి దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ సంధ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలంటూ కూడా వేములవాడ మండల పరిషత్ రంగు వెంకటేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా 2011 జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ జెడ్పీటీసీల రిజర్వేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదిక తీసుకోలేదు కాబట్టి జనాభా ప్రాతిపదికగా తీసుకున్న తర్వాతనే రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ పిటిషన్ లో పేర్కొనది. అప్పటి వరకు ఎన్నికలను స్టే ఇచ్చే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆ పిటిషన్ లో పేర్కొనది. అయితే ఈ పిటిషన్ ఈ రోజు లంచ్ మోషన్ దాఖలు చేశారు, కానీ లంచ్ మోషన్ కి హైకోర్టు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే రేపు ఈ పిటిషన్ విచారణకు రానుందని చెప్పవచ్చు. మరి రేపు హైకోర్టులో వేములవాడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పిటిషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, స్టే ఇస్తుందా లేదా అని మాత్రం రేపు విచారణలో వెల్లడయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనబడని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.